హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీడీపీకి భారీ షాక్ అండి. నారా లోకేష్ అరెస్టు, తీవ్ర టెన్షన్ చంద్రబాబు. ఆ వివరాలైతే ఈ వీడియో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చంద్రబాబు లోకేష్లపై చెరో 23 కేసులు నమోదు. సో ఇద్దరి మీద అయితే కేసులు నమోదయ్యాయండి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లపై చెరో 23 కేసులు నమోదయ్యాయి. నామినేషన్ల దాఖలు కోసం అడిగినప్పుడు పోలీస్ శాఖ ఈ వివరాలను అయితే ఇచ్చింది. సో మనకు తెలిసిందండి, ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది మొదలైంది. సో ఈ నామినేషన్ ప్రక్రియకు సంబంధించి ఎవరెవరి పొలిటికల్ హిస్టరీ కానీ మొత్తం కేసులు ఏమైనా ఉన్నాయని మొత్తం తోడతారు. కాబట్టి అందులో బాబు చంద్రబాబుకు మరియు లోకేష్ బాబుకి ఇద్దరికి చెరో 23 కేసులు అయితే ఉన్నాయి. వీటిని టీడీపీ న్యాయ విభాగం అయితే ప్రస్తుతం పరిశీలిస్తుంది. టీడీపీపై సిఐడి 8 కేసులు పెట్టింది. ఇవి కాక జిల్లాల పర్యటనకు వెళ్ళిన సమయంలో ఇతరత్ర మరొక 15 కేసులు నమోదు చేశారు. లోకేష్పై సిఐడి కేసు ఒకటి ఉంది. మిగిలిన కేసులన్నీ యువగలం పాదయాత్ర సమయంలో అయితే నమోదైన కేసులుగా అయితే చెబుతున్నారు. ఈ కేసుల్లో అత్యధిక భాగం వైసీపీ ప్రభుత్వం హయాంలోనే పెట్టారన్న వివరాలు కూడా బయటికి తీయడం జరిగిందండి. సో చూసుకోవచ్చు మనము. ఇవాళ నామినేషన్లోకి అయితే నారా లోకేష్ నామినేషన్లు అయితే వేయబోతూ ఉన్నారు. సో వీరి మీద ఉన్న కేసులు అయితే 23గా ఉన్నాయి.